హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ తో వచ్చా. యూట్యూబ్ లో ఎవరిని పైకి రానికుండా చేసే కొన్ని కుక్కలు ఉన్నాయి. యూట్యూబ్ లో ఇప్పుడే రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నట్టు చెప్తే ఆ కుక్కలకి నచ్చవంట. వాళ్ళు స్ట్రైక్ వేస్తారంట. ఎవరా కుక్కలు, ఏంటి స్ట్రైక్లు అనుకుంటున్నారా? తోటి యూట్యూబర్ కి ఒక ఆయనకి, ఒరే మీరు మూవీ రివ్యూస్ ఒక 3 రోజులు ఆగి తీయండిరా, 3 రోజులు ఆగి పెట్టండిరా, మీకు అంత షుగర్ ఆగట్లేదా? మీకు 3 రోజులు ఆగి రివ్యూ పెడితే మీకు ఏమైపోతారని క్వశ్చన్ చేసినందుకు చాలా మంది స్ట్రైక్ వేసారండి. అంటే ఇంకా ఉన్నది చెప్తే తప్పు. స్ట్రైక్లు వేస్తారా మీరు? వచ్చి ఎన్ని స్ట్రైక్లు వేస్తారు? ఒక ఛానల్ గ్రోత్ అవుతుంది, గ్రోత్ అయ్యే ఛానల్ మీద స్ట్రైక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నీకు అంతగా మండిందనుకో, కాలిందనుకో, డేర్ అండ్ డాష్ గా వీడియో తీయాలరా. నువ్వు వీడియో తీసి, ఒరే నువ్వు నన్ను అన్నానికి ఎవరైనా వీడియో తీ, అంత దమ్ము ఉంటే, అంత మొగుడు అయితే నువ్వు ఆడదాకున్నట్టు దాకోని వెళ్ళి యూట్యూబ్ లో ఇట్లా వెళ్ళిపోయి కాపీ రైట్ స్ట్రైక్ వేసేసి నన్ను తిట్టేశాడు, నా ఫోటోలు వాడేశారు. నీ ఫోటోలు వాడడానికి నీ అందులో ఏముందిరా? అందులో నీ ముక్కు మొహం మాస్క్ ఒకటి పెట్టుకొని, జింబాంబే నుంచి వచ్చినోడే మాస్క్ పెట్టుకొని నువ్వు మూవీ రివ్యూలు చెప్తావు. డేరుగా నీ మొహం చూపించలేవు. మొహం చూపిస్తే నేను మూతి మీద ఎవరు గుద్దుతారు? నువ్వు వచ్చే మాటలకి, నువ్వు చెప్పే డైలాగులకి దమ్ము ఉంటే మాస్క్ తీసి మాట్లాడు. అది మాట్లాడలేవు. ఎవరైనా క్వశ్చన్ వేసి నువ్వు చేసే తప్పురా అని చెప్తే దానికి ఆన్సర్ చేయలేవు. భరత్ అనే నేను ఛానల్ కి, మరి మీరు వీడియో రివ్యూలు 3 రోజులు ఆగి తీయండిరా, 3 రోజులు ఆగి ఎట్టండ్రా. ఏదైనా ఎప్పుడైనా సరే అదే రివ్యూ అయింది. ఫస్ట్ రోజైనా అదే రివ్యూ అయింది, లాస్ట్ రోజైనా అదే రివ్యూ అయింది. మీరు 3 రోజులు ఆగి రివ్యూ ఇవ్వండిరా అని చెప్తే ఈ బాబుకి ఎక్కడో కాలిందంట. ఎందుకంటే వ్యూస్ రావు కదా. ఫస్ట్ రోజు మూవీ చూసిన వెంటనే మనకు షుగర్ ఆగదు. బాగున్నా బాగోపోయినా సరే చెప్పేయాలి. బాగున్న మూవీకి కూడా ఇది బాగలేదు, అది బాగలేదు. మరి సినిమాలు తీసి 100 సినిమాలు తీసున్నారు కదా. ఏ సినిమాకి ఏది బాగుంటది, ఏ సినిమాకి ఏ మ్యూజిక్ ఎట్టాలి. ఇంక హీరోలు కూడా మార్చండి, డైరెక్టర్ కూడా మార్చండి మీరు స్టోరీకి. ఈ డైరెక్టర్ కి నాగేశ్వన్ కాదండి, రాజమౌళి తీయాల్సిందండి. మార్చండి స్టోరీ. వెళ్ళి ట్రైన్ ట్రావెల్ కి వెళ్ళిపోయి, ఒక నాగేశ్వర్ నువ్వు తీపి స్టోరీ తీసుకెళ్లి రాజమౌళికి ఇవ్వు, చెప్పండి. వెళ్ళి భారతీయ 2 రిలీజ్ అయితే రివ్యూ ఇచ్చేసి రాడ్డా కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు సినిమాలో 3 రోజులు ఆగి ఇవ్వండి రివ్యూలు. ఎవడొద్దన్నాడో ఈ మాట చెప్తే స్ట్రైక్ వేస్తారా? ఒక ఛానల్ గ్రో అవడానికి ఎంత కష్టం అందరికీ తెలుసు. నీ ఛానల్ కి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అది నీకు తెలుసు. యూట్యూబ్ లో కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయి. నీకు అంతగా ప్రాబ్లం అయితే మేలెట్టు. బ్రో నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు వాళ్ళు అనకను, డిస్కస్ చేయి. నీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే డైరెక్ట్ గా స్ట్రైక్ వేస్తావు. వెళ్ళి మర్యాదగా స్ట్రైక్ తీసావా, తీసినట్టు ఉంటది. లేదా నీ మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి. నా ఛానల్ మీద స్ట్రైక్ వేస్తే నీ పేరు ఎత్తలా, నీ ఛానల్ నేమ్ కూడా ఎత్తలా. మాస్క్ పెట్టుకుని రివ్యూలో చెప్పే ప్రతి ఒక్కకే చెప్తున్నా, మన తెలుగు కమ్యూనిటీలో మాస్క్ పెట్టుకుని రివ్యూ చెప్పి ఒకే ఒక్క గజ్జి కుక్క నువ్వే అని అందరికీ తెలుసు. నీ గురించి మళ్ళీ మెన్షన్ చేసి నీ ఫోటో పెట్టి చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియో నీ దాకా రీచ్ అవుతుంది. రీచ్ అయ్యేదాకా నేను ఊరుకోనగా నువ్వు మర్యాదగా వేసి స్ట్రైక్ తీసావా, తీసినట్టు ఉంటది. మెయిల్ ఎట్టాడు, రిప్లై ఇవ్వు, సమాధానం చెప్పు. నీకు అంతగా మొగోడు అయితే వీడియో చెయ్యి. స్ట్రైక్ ఎందుకు వేసావు రీజన్ వీడియో చేయి. షార్ట్లు చేస్తావు కదా, జింబాంబే షార్ట్లు, నువ్వు కూడా షార్ట్ చేసి పెట్టు. ఒకటి మీద స్ట్రైక్ చేసాను అలాగాని. నీ తప్పేంటో చెప్పు. ఆ బ్రో చేసిన తప్పేంటో చెప్పురా. నువ్వు నీకు దమ్ము అంటే ఆ బ్రో చేసిన తప్పేంటో చెప్పు. ఒక వీడియో చేయి. ఆ వీడియో ఏడలేవు. నీలాంటి వాళ్ళు ఏమనాలంటే ఓట్స్ కూడా రావట్లేదు. దేంతో పోలుద్దు అంటే దాని వాల్యూ పోద్ది నీతో పోలిస్తే. నీలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? చేతగా కొడుకులు అంట. చూసావు, అది నువ్వే. డేరుగా మాట్లాడలేవు. భరత్ బ్రోని చూసేవాడు భయం వేసింది నీకైతే మొత్తానికి. బాబోయ్ బ్రోని చూస్తానే భయం వేస్తుంది, వీడితో డేరుగా మాట్లాడాలని చెప్పేసి స్ట్రైక్ వేస్తావా? దమ్ముంటే వీడియో చేయరా. నువ్వు వేసే స్ట్రైక్ లేదని చెప్పి వీడియో చేయి, లేదా స్ట్రైక్ తీ. యూట్యూబ్ లో గ్రో అవ్వే వాళ్ళ మీద స్ట్రైక్లు వేసి నువ్వేదో పెద్ద మొగోడు, పెద్ద తోపు అన్నట్టు ఫీల్ అవ్వకు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైక్ తీసి అప్పుడు మాట్లాడు. నువ్వు ఎంత తోపోయినా, ఎంత మొగోడు అయినా సరే. మొగోడు అయితే వీడియో తీసి వీడియో పెట్టి నేను స్ట్రైక్ చేయడానికి రీజన్ ఇది అని చెప్పి. నేను మెయిల్ చూసా, మెయిల్ లో ఏముంది అందులో నీ గురించి వల్గర్ గా మాట్లాడా. నీ వల్ల ఎన్ని మూవీస్ కి, ఎంత మంది ప్రొడ్యూసర్లకి లాస్ అవుతుంది. నీకు వచ్చే యూట్యూబ్ లో వచ్చే 30,000కి 20,000కి నువ్వు ఎంత బిల్డప్ పెద్ద కోట్లు పెట్టి సినిమా తీసేవాళ్ళు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళేంటి అన్ని సంవత్సరాలు కష్టపడి సినిమాలు తీసిన వాళ్ళు 1 గంటలో సినిమా చూసేసి నువ్వు ఇన్ని కవులు చెప్తావు. ఏం ఉపయోగం నీ వల్ల? నువ్వు ఫస్ట్ చెప్పిన అదే రివ్యూ, 3 రోజులు చెప్పిన అదే రివ్యూ కదా. నేను బూతులు మాట్లాడలేక కాదు, మంగళవారం అన్నట్టు నువ్వు డైరెక్టర్ గా మాట్లాడలేవు, ఒకరిని ఫేస్ చేయలేవు. నీకున్న చేతిలో ఉందల్లా స్ట్రైక్ చేయడం. నువ్వు మర్యాదగా స్ట్రైక్ తీసి బ్రోకి సారీ చెప్పావా, సారీ చెప్పినట్టు ఉంటది. లేదా నువ్వు నా ఛానల్ మీద కూడా స్ట్రైక్ వేసుకో. ఏ రీజన్ మీద వేస్తావు? నీ ఫోటో వాడినావు, నీ పేరు మెన్షన్ చేయను, మాస్కెట్ కొజ్జా అంట. నువ్వు అయిపోతావా? ఏమని చెప్తారు యూట్యూబ్ వాడికి? నన్ను మాస్కెట్ కొజ్జా అన్నాడు, నన్నే తిట్టాడు, ఏ రకం చెప్తావు? నీ ఫోటో కూడా మెన్షన్ చేయను. మాస్క్ ఎట్టి రివ్యూలు చెప్పి కొజ్జా అని చెప్పి. నువ్వు మొగోడు అయితే మాస్క్ తీసి మాట్లాడలేవు. డైరెక్టర్ గా ఒక వీడియో చేసి పెట్టలేవు. నీకు ఎందుకనే ఇంకా మాటలు? మర్యాదగా స్ట్రైక్ తీస్తే స్ట్రైక్ తీసినట్టు ఉంటది. చెప్తున్నా, భరత్ బ్రో చెప్పింది 100% కరెక్ట్. మీరు మూవీ రివ్యూస్ ఎవరు చెప్పాలన్నా సరే 3 రోజులు ఆగి చెప్పండి. లేదా మీకు సినిమా ఫ్లాపా, సినిమా హిట్, మీకు ఎందుకురా? మీ ఒపీనియన్ చెప్పండి. సినిమా మీద జడ్జ్ చేయడానికి మీరు ఎవరు? మీరు సినిమాలు తీసే అంత డేర్ ఉందా మీకు? అంత దమ్ము ఉందా మీకు? ఏం తెలుసు మీకు సినిమాల గురించి? ఒకటి మ్యూజిక్ బాగలేదు, ఒకటి ఇది బాగలేదు, ఒకటి అది బాగలేదు, వేసిన షూ బాగలేదు, షూ మీద మట్టి బాగలేదు చెప్పేవాడు ప్రతి ఒక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు. చేసేటప్పటికి ఎవ్వడికి రావు. ఇది వార్నింగ్ అనుకుంటావో
రిక్వెస్ట్ అనుకుంటావు, నీ ఇష్టం. ఆ బ్రో కేసు స్ట్రైక్ తీసావా, తీసినట్టుంటది. మర్యాదగా చెప్తున్నా, ఇంకా దీన్ని ఎక్కువగా నీ దగ్గర ఉన్న 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా నేను చీ అంటారు. అర్థమవుతుందా? నీ వీడియోస్ చూసాను కాబట్టి ఇంకా చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా. తర్వాత నీ ఇష్టం, మర్యాదగా చెప్తున్నా. బ్రో మీద వేసిన స్ట్రైక్ తీసావా, తీసినట్టుంటది. ఓకే గైస్, ఇది గైస్ వీడియో. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.